దర్శకుడిగా ఇండస్ట్రీని షేక్ చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డీసీ సినిమాతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన లోకేష్ హీరోగా కూడా అదే మ్యాజిక్ చేశాడా, లేక దర్శకుడిగానే బెస్ట్ అనిపించుకున్నాడా? తెలుసుకుందాం. పోలీస్ వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడే గ్యాంగ్లో దేవదాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్ కనిపిస్తాడు. ఓ పోలీస్ అధికారి హత్య తర్వాత తన గ్యాంగ్తో కలిసి విజయవాడలో తలదాచుకుంటాడు. అక్కడ బార్ సింగర్ పార్వతితో ప్రేమలో పడతాడు. అయితే స్పెషల్ ఆఫీసర్ భోజ్రాజ్ గ్యాంగ్ కోసం వేట ప్రారంభిస్తాడు. పోలీసుల దాడిలో పార్వతి మరణించడంతో దేవదాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తర్వాత అతని జీవితంలోకి చంద్ర అనే యువతి వస్తుంది. ఆమెను ఆ బంధనాల నుంచి బయటకు తీసుకొచ్చిన దేవదాస్ తన పోరాటాన్ని ఎలా కొనసాగించాడు, చివరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా అనేదే మిగతా కథ. హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనగరాజ్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. ఎక్కువ డైలాగులు లేకుండానే కళ్లతో భావోద్వేగాలను వ్యక్తపరిచే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా సహజంగా కనిపించాడు. అయితే సినిమాకు అసలు హైలైట్ మాత్రం వామికా గబ్బి. ఆమె నటన చాలా సహజంగా, హృదయానికి దగ్గరగా ఉంటుంది. సంజనా కృష్ణమూర్తి తన పాత్రకు న్యాయం చేయగా, కస్తూరి రాజా క్లైమాక్స్లో భావోద్వేగాలను బాగా పండించారు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సాధారణ కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమకథను కూడా చాలా సహజంగా చూపించాడు. అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. క్లాసికల్ టచ్తో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేకమైన ఫీల్ను తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ నటన, వామికా గబ్బి పెర్ఫార్మెన్స్, అనిరుద్ నేపథ్య సంగీతం, ఎమోషనల్ లవ్ ట్రాక్, కథ ముందే ఊహించగలిగేలా ఉండడం, కొన్ని లాజిక్లు మిస్ కావడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. డీసీ రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాదు. భావోద్వేగాలు, సహజమైన ప్రేమకథ, కొత్త తరహా కథనం ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే భారీ యాక్షన్, కమర్షియల్ ఎలివేషన్లు ఆశించే వారికి మాత్రం పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు.